హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి సంబంధించిన స్టేట్ జీఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. రూ. 18,500 దాకా సాలరీ కూడా అయితే రావడం జరుగుతుంది. మీరు సెవెంత్ క్లాస్ పాస్ అయినా, ఎయిత్ పాస్ అయినా, నైన్త్ పాస్ అయినా, 10థ్ పాస్ అయిన వాళ్ళు కూడా అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. కేవలం సెవెంత్ పాస్ అయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే ఇవ్వాళే అప్లై చేయండి. లాస్ట్ డేట్ అనేది చాలా తక్కువగా ఉంది. సో కాబట్టి పూర్తిగా చూసి వెంటనే అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్లి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన జీఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో మీరిక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చాయన్నమాట. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకైతే సెవెంత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. సెవెంత్ పాస్ అయినా, ఎయిత్ పాస్ అయినా, నైన్త్ పాస్ అయినా లేకపోతే 10థ్ పాస్ అయినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలుగా అప్లై చేయొచ్చు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసినట్లయితే మీరు ఏ విధమైన డిగ్రీ ఉత్తీర్ణులైనా సరే మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఎలాంటి డిగ్రీ పాస్ అయినా, ఎలాంటి బీటెక్ పాస్ అయినా కూడా అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలకి. సో మీరు బీఎస్సీ గాని, బీకామ్, బీఏ, బీబీఏ, బీహెచ్ఎం, బీఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీటెక్ లేకపోతే బీబీఎం, బీహెచ్ఎం ఇలా ఎలాంటి డిగ్రీ అయినా పర్వాలేదనమాట. మీరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో మీరైతే ఇవన్నీ చెక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ చేసినట్లయితే 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి రూ. 18,500 దాకా అయితే మీకు సాలరీ అనేది ప్రతి నెల అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకైతే 15,000 వరకు ప్రతి నెల సాలరీ అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ మీకు వీటికి సంబంధించి మీరు ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి అంటే మీరు అటాచ్ చేయాలి అప్లికేషన్ ఫార్మ్‌తో అని చెప్పి ఇక్కడ మనకిచ్చారు. సో ఇక్కడ అర్హత గల ధృవ పత్రాలు అంటే మీకు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నమాట. వాటి యొక్క జిరాక్స్‌లు అలాగే కుల ధృవీకరణ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఆ తర్వాత ఏదైనా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది లేకపోతే ఇంకేమన్నా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా అన్ని జిరాక్స్‌లు అయితే మీరు అప్లికేషన్ ఫార్మ్‌తో అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసి సో ఇక్కడ మీకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ఇచ్చారనమాట. ఇదే నోటిఫికేషన్‌లో. సో మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అది ఇక్కడ రాయండి. మీ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయండి. తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఫిల్ చేయండి. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఎక్కడ చదివారు? తర్వాత ఇక్కడ మీకు సాధారణ విద్యార్హత అంటే 10థ్, ఇంటర్ వరకు సాధారణ విద్యార్హత అనమాట. సో మీరు ఆఫీస్ సబార్డినేట్ జాబ్‌కి అప్లై చేస్తున్నట్లయితే సో వాటి యొక్క ఏ ఏ ఎగ్జామ్‌లో పాస్ అయ్యారు? ఎంత మార్క్స్ వచ్చినియి? తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినియి? అంటే ఎంతకి మార్క్స్ తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినియి ఇక్కడ పొందిన మార్కులు అని చెప్పి ఉంటుంది. సో ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఇక్కడ రాయండి. తర్వాత సాంకేతిక విద్యా అర్హతలు అంటే మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా సో వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయాలన్నమాట. దేంట్లో పాస్ అయ్యారు? ఎన్ని మార్క్స్‌కి ఎంతొచ్చినియి? తర్వాత ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఇక్కడ రాయాలి. సో తర్వాత మీకిక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, స్టడీ సర్టిఫికేట్ సంబంధించిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించింది. సో మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరు ఏ ఫార్మ్స్ అనేవి జిరాక్స్‌లనేవి ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో అటాచ్ చేశారని జెప్పి అడుగుతున్నారు. సో ఏవైతే అటాచ్ చేశారో అవన్నీ టిక్ మార్క్ అయితే ఇక్కడ చేయండి. తర్వాత మీకు సంబంధించిన సాధారణ విద్యార్హత అంటే ఇంటర్ వరకు మీకు సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే ఇక్కడ రాయండి. ఏమేమి సర్టిఫికేట్స్ మీరు అటాచ్ చేశారో జిరాక్స్‌లనేవి. తర్వాత సాంకేతిక విద్యార్హతలు అంటే టెక్నికల్ సంబంధించినవి అంటే డిగ్రీ గాని లేకపోతే బీటెక్ గాని వాటికి సంబంధించి ఏమేమి అటాచ్ చేశారు జిరాక్స్‌లనేవి అవి ఇక్కడ రాయండి. తర్వాత మీ సిగ్నేచర్ అయితే ఇక్కడ చేయండి. ఇలా అప్లికేషన్ ఫార్మ్‌ని మొత్తం పూర్తిగా అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో, ఫిలప్ చేసిన తర్వాత మీకు సంబంధించిన జిరాక్స్‌లు అవన్నీ కూడా అయితే అటాచ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్‌గా వాళ్ళ ఆఫీస్‌కెళ్ళి అయినా సరే ఇవ్వచ్చు ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ అయినా సరే చేయొచ్చనమాట. సో, థర్డ్ మే లోపలైతే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో, కాబట్టి అందుకనే త్వరగా చేయమని చెప్పాను. సో, చాలా తక్కువ డేట్ అయితే ఉందనమాట.
సో, కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళిక్కడ డైరెక్ట్‌గా వీళ్ళకి సంబంధించిన ఔట్‌సోర్సింగ్ కమిటీ ఉంటుంది. సో, అడ్రెస్ కూడా అయితే ఇచ్చారనమాట. సో, ఆ అడ్రెస్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఇదే నోటిఫికేషన్‌లో అడ్రెస్ కూడా అయితే ఇచ్చారు. అదనపు కమిషనర్ ప్రాంతీయ జీఎస్టీ ఆడిట్ మరియు ఎన్ఫోర్స్‌మెంట్ కార్యాలయం మొదటి అంతస్తు. సో, వీఎంఆర్‌డీఏ భవనం, సిరిపురం, విశాఖపట్నం అని ఉంది. సో, ఇక్కడి నుంచి ఇదంతా అడ్రెస్ అన్నమాట. మీరు తెలుగులో అయినా రాయొచ్చు ఆర్ అడిషనల్ కమిషనర్, రీజనల్ జీఎస్టీ ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అండ్ ఆహ్, కార్యాలయం అని చెప్పి ఇది ఇంగ్లీష్‌లో అయినా సరే మీరు అడ్రెస్ రాయొచ్చనమాట. సో, మీకు తప్పకుండా అయితే మీ అడ్రెస్‌కి రిజిస్టర్డ్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి ఎన్వలప్ కవర్ తీసుకొని ఇవన్నీ పెట్టేసి 2 అడ్రెస్ అయితే దానివ్వండి. సో, ఈ అడ్రెస్ అయితే ఇవ్వండి. ఈ అడ్రెస్‌కి రిజిస్టర్డ్ పోస్ట్ అయితే చేయాలి. సో, ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. థర్డ్ మే లోపలైతే వాళ్ళకి రీచ్ అవ్వాలి. అందుకని రిజిస్టర్డ్ పోస్ట్ అయితే చేయండి. సో, మీకు ఇంకా ఒకవేళ మీకు దగ్గరలో ఉన్నట్లయితే సో, ఈ ఆఫీస్ అనేది మీరు డైరెక్ట్‌గా వెళ్లి అక్కడ ఒక బాక్స్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఉంచిన బాక్స్ నందు మీరైతే వేయాలన్నమాట. సో, ఆ రోజు లోపల మీరు ఆ బాక్స్‌లో అయినా సరే మీరు వేయొచ్చు. ఒకవేళ వెళ్ళే వాళ్ళైతే. సో, ఇలా మీరు డైరెక్ట్‌గా అయితే అప్లై చేయొచ్చనమాట. ఎలాంటి ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో, ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే మేము చేయలేము, అప్లై చేయలేము అనుకున్నట్లయితే పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. అవైతే డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. సో, కాబట్టి మీరవైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. అండ్ ఇవైతే ఔట్‌సోర్సింగ్ కమిటీ ఉద్యోగాలనమాట. సో, ఔట్‌సోర్సింగ్‌కి సంబంధించిన ఉద్యోగాలు పర్మనెంట్ కాదు. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మీరింకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వబోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ మీరింకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.